హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే. సార్, శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోటా వినుత అప్పట్లో వాళ్ళ డ్రైవర్ మర్డర్ కేసుకు సంబంధించి అదొక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ మర్డర్ కేసుకు సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సార్. అదేంటంటే మొదట చనిపోయిన డ్రైవర్ రాయుడికి సంబంధించి ఒక సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత దాన్ని క్లారిటీ ఇస్తూ మళ్ళీ ఈ కోటా వినుత ఇంకొక వీడియో రిలీజ్ చేసింది, ఆమె తన వర్షన్ చెప్తూ. ఇప్పుడు మళ్ళీ ఆ టీడీపీ ఎమ్మెల్యే బొజ్జ సుధీర్ రెడ్డి కూడా ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి వీటన్నిటిని చూస్తే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఇది ఒక అంటే జనసేన వర్సెస్ టీడీపీగా మారిపోవడం చూస్తున్నాం. మరి దీనిపైన ఏమన్నా ఇబ్బంది ఏర్పడుతుందా కూటమిలో? అలాగే సుధీర్ రెడ్డి పైన కూడా టీడీపీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది? సో దీన్ని ఇప్పటి వరకు చూస్తే ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు సార్? కాళహస్తిలో ఎప్పటి నుంచి కూడా బొద్దల గోపాలకృష్ణారెడ్డి చాలా లాయల్ తెలుగుదేశం నాయకుడు. ఆయన చాలా స్ట్రాంగ్ నాయకుడు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు సుధీర్ రెడ్డి కూడా తెలుగుదేశం తరఫున గట్టిగా పనిచేస్తున్నాడు. తను ఎంతో భవిష్యత్తున్న యువ నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయనకి ఒక పెద్ద ప్రాబ్లము, ఆయన ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టుగా మనకు కనబడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, కొంతకాలం క్రితం రాయుడు అలియా శ్రీనివాస్ అనే ఒక అబ్బాయిని అతి దారుణంగా చెప్పేసి చెన్నైలో కోవం నది కాలువలో పడేసేసారు. అక్కడ బాడీ కనబడింది. ఆ బాడీ మీద చేతి మీద జనసేన పచ్చబొట్టు ఉంది. అట్లాగే అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఒక కారులో ఆ బాడీని తీసుకొచ్చి అక్కడ వేసినట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. దాంతో చెన్నై పోలీసులు కోట వినూత వాళ్ళ హస్బెండ్ చంద్రబాబు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 19 రోజుల తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది, కండిషన్ బెయిల్. ఎవ్రీ వీక్ 2 సార్లు సైన్ చేయాలి. అందుకని వాళ్ళిద్దరూ చెన్నైలోనే ఉంటున్నారు. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరి మీద కేసు వచ్చిందో ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు పార్టీలో నుంచి, కోట వినూతను వాళ్ళ హస్బెండ్ని. దాని తర్వాత సైలెంట్ అయిపోయింది. అప్పుడే వాళ్ళు కోర్టుకు వెళ్తున్నప్పుడే వాళ్ళు ఇట్లా దీని వెనక బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడనేది చెప్పారు మీడియాకి కూడా. అప్పుడు కూడా న్యూస్ వచ్చింది, ఇది చెప్పింది మేం కాదు, బొజ్జల సుధీర్ రెడ్డి చంపేసి మా మీద పెట్టాడు, మా వీడియోల్ని బయట పెట్టమని ఇతన్ని వాడుకున్నారు, మా పర్సనల్ వీడియోలు అనేది అప్పుడు కూడా చెప్పారు. దాని తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళడం ఇవన్నీతో అది సద్దుమణిగినట్టుగా కనబడింది. కానీ సడన్గా ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఈ రాయుడు అలియా శ్రీనివాస్ వీళ్ళిద్దరు, ఈ అబ్బాయి ఒక డీటెయిల్ వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఏంటంటే, అంటే మొత్తం చెప్పడం వేస్ట్. ఆ వీడియోలో ఎసెన్స్ ఏంటంటే, సుధీర్ రెడ్డి మనుషులు ఇందులో బీజేపీకి సంబంధించిన బీజేపీ నుంచి జనసేనలకు వచ్చిన చంద్ర చిరంజీవి అనే ఇద్దరు, అట్లాగే సుజిత్ అనే ఒక కురవాడు టీడీపీ అతను, వీళ్ళు ముగ్గురు తనని అప్రోచ్ చేయారని మెల్లమెల్లగా తన మందు తాగించడం అవి చేసి, ఒకరోజు ఫుల్గా మందు తాగినప్పుడు 2 లక్షలు తీసి తన దగ్గర పెట్టి, నువ్వు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే 2 లక్షలు నీకు ఇస్తాము, అలాగా నువ్వు మేము అడిగింది ఇస్తామంటే నీకు డబ్బులు ఇస్తూ ఉంటాము అనేది తను మెల్లమెల్లగా డబ్బులకి అలవాటు చేయించారని, ఆ తర్వాత అంటే ఇవి కోట వినూతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వీళ్ళకి అందించాలి అనేది ఇతన్ని అట్లా కోవట్లాగా వాడుకోవడం మొదలుపెట్టారు. దాని తర్వాత 30 లక్షల డీల్ ఒకటి పెట్టారు. అదేంటంటే కోట వినూతకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్, అంటే న్యూడ్గా ఉన్నవి, అలాంటి వీడియోస్, బెడ్రూమ్లో ఉన్నవి, ఇలాంటి వీడియోస్ కానీ మాకు ఇస్తే నీకు డబ్బులు 30 నుంచి 50 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు. దాని తర్వాత సుధీర్ రెడ్డి దగ్గరకు కూడా తీసుకెళ్ళారు. ఆయన కూడా నువ్వు కానీ ఆ వీడియోలు తెచ్చిస్తే నీకు 50 లక్షల వరకు కూడా నేను డబ్బులు ఇస్తాను, నిన్ను అన్నీ చూసుకుంటున్నాను, నువ్వు పలానా వాళ్ళ మనవడు కదా, పలానా ఊర్లో ఉన్నావు కదా, అవన్నీ చెప్పి కన్విన్స్ చేశాడని. సో ఇతను డబ్బులు కాసిపడి ఈ వీడియో ట్రై చేయడానికి ఒకసారి ఆమె బట్టలు మార్చుకున్నప్పుడు సెల్ ఫోన్ అక్కడ పెట్టి రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అంటే పెట్టేసిపోతే అది మెసేజ్ వచ్చేసరికి ఆమెకి ఆ ఫోను ఎవరిది ఫోన్ అని చూసుకున్నప్పుడు ఇది. సరే, ఆమె అప్పుడు క్షమించిందని, ఆ తర్వాత అతను ఇంకేదో ట్రై చేస్తే మొత్తానికి దొరికిపోయాడని చెప్తున్నారు. ఆ దొరికిపోయినప్పుడు అతను మెసేజ్లు పెట్టాడు వీళ్ళందరికీ, ఇట్లా నేను దొరికిపోయాను, నన్ను కాపాడండి అది ఇదని వీళ్ళందరికీ. బొజ్జల సుధీర్ రెడ్డి కూడా మెసేజ్ పెట్టారు. దీంట్లో అయితే నువ్వు అక్కడ నుంచి పారిపోయి వచ్చేసి మేము కాపాడుతాం నిన్ను అని చెప్పారు. వీడు పారిపోవడానికి ట్రై చేస్తే ఆ క్రమంలో కాలు విరిగింది, పైనుంచి దూకి బైక్లో వెళ్దాం అనుకుంటే అప్పుడు వీళ్ళు పట్టుకొని వీళ్ళు గట్టిగా వీళ్ళ మనుషులు అడిగారు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటంటే, అప్పుడు ఇట్లా బొజ్జల సుధీర్ రెడ్డి ఇవన్నీ నాకు డబ్బులు ఇస్తున్నాడు, ఇలా చేస్తానని చెప్పాను అనేది అతను చెప్పినట్టుగా వీడియోలో ఉంది. అంటే క్లియర్గా రాయుడు
బొజ్జల సుధీర్ రెడ్డి వినుత కోట ప్రైవేట్ వీడియోలు తెస్తే డబ్బులు ఇస్తాను అని బొజ్జల సుధీర్ రెడ్డి నాకు చెప్పారు. డబ్బు కాసిపడి నేను ట్రై చేశాను అనేది చెప్పాడు. సో ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత కోట వినూత కూడా ఒక వీడియో చేసింది. నేను ఆంధ్రలో తెలుగు ఆడపడుచుని ఏదో చెప్పింది. మొత్తానికి ఆమె చెప్పిన ఎసెన్స్ కూడా సేమే. మేము చంపలేదు, మేము అనవసరంగా దీంట్లో మమ్మల్ని ఇరికించారు, మేము చంపలేదని కోర్టు నమ్మింది కాబట్టి మాకు 19 రోజులకే బెయిల్ ఇచ్చేసింది. ఇప్పుడు కూడా మేము క్లియర్ చిట్ తెచ్చుకొని ఈ కేసుల నుంచి బయటపడతాం, ఇదంతా సుధీర్ రెడ్డి చేశాడు అనేది చెప్పింది. ఈ విషయం మీద నేను పవన్ కళ్యాణ్ని, పొలిటికల్ కన్వీనర్ ఆయన హరిప్రసాద్ పసుపులేటి ఆయన్ని కలవడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ నిజాన్ని నిలకడ మీద తెలుసుకుంటాడు అనేది చెప్పారు. దాంతోపాటు కొట్టే సాయి ఇప్పుడు వైసీపీ జనసేనలో ఉంటాడు. ఆయన కొట్టే సాయి వచ్చి అక్కడ శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించిన పాలక మండలి బోర్డు చైర్మన్గా మొన్న నామినేటెడ్ పోస్ట్ కూడా ఇప్పించాడు పవన్ కళ్యాణ్. సో ఆయన ఒకప్పుడు సిఐ దారుణంగా చెంపదెబ్బలు కొట్టింది, అదంతా మనకు గుర్తే ఉంటుంది. సో అతని మీద కూడా ఈమె అంటే కొట్టేసాయి సుధీర్ రెడ్డి ఒకటయ్యి ఈమెను తొక్కేయాలని ప్లాన్ చేశారనేది ఈమె కథనం. దీనికి ప్రతిస్పందనగా నిన్న సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇది నాకు సంబంధమే లేదు, కావాలనే వాళ్ళు అతనికి వాళ్ళకి మధ్య ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి, అతన్ని వాళ్ళు చంపేసి దాన్ని నాకు అంటించాలని చూస్తున్నారు, నాకు సంబంధం లేదు, దీని మీద పోలీసులు ఎంక్వైరీ చేయాలి, అది నిజంగా వీడియోనైనా లేకపోతే ఫేక్ వీడియోనా, ఒకవేళ నిజమైన వీడియో అయితే వాళ్ళు బెదిరించి చంపకముందు వాళ్ళు బెదిరించి వీడియో తీయించి చేశారనేది సుధీర్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. దీని మీద ఇప్పుడు సీఎంఓ ఆఫీస్ కూడా రంగంలో దిగిందని, చంద్రబాబు ఆఫీసు సుధీర్ రెడ్డిని వివరణ అడిగిందనేది అంటున్నారు. పబ్లిక్గా అయితే ఇప్పటి వరకు చంద్రబాబు కానీ లేకపోతే ఎవరో కానీ స్పందించట్లేదు దీని మీద. ఇండైరెక్ట్గా సుధీర్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వమన్న అడిగినట్టుగా చెప్తున్నారు. ఆయన వివరణ ఇచ్చారు. ఏదేమైనా సుధీర్ రెడ్డికి ఇబ్బంది. ఆల్రెడీ సుధీర్ రెడ్డి లోకేష్కి ఇబ్బంది కలిగే విధంగా కొన్ని ప్రశ్నలు అసెంబ్లీలో అడిగాడు అనేది కూడా ఆల్రెడీ బంధనించాడు చంద్రబాబు కూడా అని కూడా వార్తలు వచ్చాయి. అంటే ఓవరాల్గా సుధీర్ రెడ్డి పని విధానానికి సంబంధించి చంద్రబాబు తలనొప్పిగా ఉంది, ఇబ్బందిగా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అని కూడా వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ మొత్తం హోల్ ఇష్యూ తీసుకున్నప్పుడు ఇక్కడ కొన్ని డౌట్లు ఏంటంటే కోట వినూత రోల్ ఉందా లేదన్నది పక్కన పెడితే ఆ అబ్బాయి చేసిన వీడియో అది ఫేక్ కాదు నిజమే అని అనుకుందాం. అంటే చూస్తే ఫేక్ కాదని అనిపించింది నాకైతే. సరే నిజమే అనుకుంటే ఆ నిజమైన వీడియో వల్ల ఎవరికి నష్టం? వీడియో వల్ల సుధీర్ రెడ్డికి నష్టం. కాబట్టి సుధీర్ రెడ్డినే ఆ వీడియో బయట పెట్టి ఉండే అవకాశాలు లేవు. కోట వినూతనే బయట పెట్టి ఉండాలి. అంటే కోట వినూత అబ్బాయి దగ్గర ఎప్పుడు రికార్డ్ చేసి ఉండాలి? చనిపోక ముందు చేసి ఉండాలి. అబ్బాయి వాళ్ళకం అవన్నీ చూస్తే కూడా బాగా డస్సిపోయి ఉన్నాడు, అలసటిగా కనబడుతున్నాడు, బాధతో ఉన్నట్టుగా ఉన్నాడు. లేకపోతే అతను ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది? వీళ్ళే చెప్పించి ఉండాలి. సో చెప్పించినాక వీళ్ళు చంపారా అతను చంపాడా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. చెప్పించింది మాత్రం కోట వినూత వాళ్ళే ఆ వీడియో చెప్పించినట్టుగా ఎవరికైనా కూడా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అయితే చెప్పించినాక ముందే వీళ్ళు ప్లాన్ చేసుకొని చంపేయాలని ఆ వీడియో రికార్డ్ చేసి తర్వాత చంపేసి ఉండొచ్చు. ఇదంతా కూడా వాడే చేశాడని చెప్పేద్దామని వీళ్ళు ప్లాన్ చేసుకొని సుధీర్ రెడ్డే చేశాడు అని చెప్పేద్దామని వీళ్ళు ప్లాన్ చేసుకొని చంపి ఉండే అవకాశం ఒకటి ఉంది. లేదు పొరపాటున ఈ వీడియో అంతా అయిపోయినాక అతన్ని చిత్రహింసలు పెట్టే క్రమంలో చంపాలనే ఉద్దేశం లేకపోయినా చిత్రహింసలు పెట్టే క్రమంలో అతను చనిపోయి కూడా ఉండొచ్చు. మూడో పాసిబిలిటీ ఏంటంటే సుధీర్ రెడ్డి ఈ వీడియో ఇలా చెప్పాడనే విషయం సుధీర్ రెడ్డికి తెలిసిపోయి సుధీర్ రెడ్డి నువ్వు నాకు ద్రోహం చేస్తావు, నా దగ్గర 20 లక్షల డబ్బులు కూడా ఆల్రెడీ ఇచ్చారని చెప్తున్నారు, ఆ వీడియోలో ఉంది. 20 లక్షల డబ్బులు తీసుకొని నువ్వు డబ్బులు గేమ్ ఆడి నన్నే ఇరికిస్తున్నావా అని అతని కోపంతో అతను కూడా చంపేసి ఉండే పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ లేదని చెప్పలేము. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు దీని మీద చంద్రబాబు ప్రభుత్వం అయితే స్పందించాలి. తన ఎమ్మెల్యే కాబట్టి సైలెంట్. ఇదే వైసీపీ ఎమ్మెల్యే అయితే ఈ పార్టీకి చంద్రబాబు కానీ సోషల్ మీడియా కానీ తెలుగుదేశం ఈనాడు జ్యోతి కానీ రంగంలో ఎదిగి వాడిని అంతకుండా చేసేస్తుంటాయి. వాళ్ళకి ఎవరుగా అంతకుడు కావాలో వాళ్ళని చేసేస్తుంటారు. ఈ పార్టీకి తీర్పులు వచ్చేస్తుంటాయి, డిస్కషన్ పెట్టేస్తుంటారు. కానీ ఇతను తెలుగుదేశం ఎమ్మెల్యే అయ్యేసరికి ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది ప్రశ్న.
ఏదేమైనా దీని మీద సమగ్ర విచారణ జరపాలి, తేల్చాలి. పవన్ కళ్యాణ్ కూడా వేరే ఇష్యూలు అయింటే దీంట్లో రంగంలో దిగి ఇప్పటికీ అరుపులు కేకలు గందరగోళం ఉండేది. దీని మాత్రం తన మనిషి అయ్యేసరికి సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి. ఇలాంటి విషయాలు స్పందించకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ మీద విపరీతంగా నెగిటివిటీ ఈ మధ్యకాలంలో పెరిగింది. ఇతను తన చంద్రబాబుకు ఉపయోగపడే అంశాల మీదే స్పందిస్తాడు తప్ప వేరే విషయాల మీద స్పందించడం అనేది కామన్ మ్యాన్కి కూడా తెలిసిపోయింది. సో పవన్ కళ్యాణ్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది, నిజాలు నిగ్గుదేయాల్సిన అవసరం ఉంది. సుధీర్ రెడ్డి కూడా అదే డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి సుధీర్ రెడ్డి తప్పు ఉంటే చర్య తీసుకోవాలి. దీంట్లో ఆరోపణలు రాగానే చర్య తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ దాని మీద విచారణ అయితే చేయాలి. మరి చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందా లేదా చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.